తెలంగాణ మంత్రి పొన్నం సార్ అంటే పొన్నం సారే పోన్రి. ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చుట్ల నెంబర్ 1 ఉంటాడు. వాళ్ళ పార్టీల సమస్యలు పరిష్కరించుట్ల నెంబర్ 1 ఉంటాడు. అటు కరీంనగర్ అయినా ఇటు హైదరాబాద్ అయినా సచివాలయంలో ఉన్నా ఇంకెక్కడున్నా మస్త్ అంటే మస్తు హుషారు మనిషి. ఇంకా ఈ నడుమ సర్కార్ మీద ఈగ వాలకుంట చూసి చాలా మందికి ధమ్కిలిస్తుండు చూస్తున్నాం కదా. అయితే ఇలా ఏం చేసిండు అంటారా? ఎవ్వరు ఊహించంది చేసిండు. సారు ఏందో పాదయాత్ర చేస్తున్నాడు, హడావిడిగున్నాడు. ఎటు పోతురు సార్? ఓర్ని వచ్చి బస్ ఎక్కి డ్రైవర్కు హలో ఇచ్చిండ్రా. కథ సల్లగుండా ఒకరిని ఇడిచిపెట్టకుండా అందరిని మందలిస్తున్నాడు. పో ఓ తాత, నువ్వు కూసో కూసో. సార్ నిలబడతాడు గాని కథం కరీంనగర్ నుంచి వచ్చి హుస్నాబాద్ సీటు కొట్టేసినట్టే సీదా బస్ ఎక్కి ప్రయాణికుడి సీటు కొట్టేసిండు. ఎవరిలో పిలుస్తాడు? అట్లని ఒక్క కండక్టర్ సాబ్తోనే మాట్లాడి ఊకోలేదు లో. ఓ సార్, మాటలకు జర రెస్ట్ ఇయ్యుండ్రి, కొద్దిసేపు ఫోటో సెషన్ పెట్టుండ్రి. మీతోని ఫోటోలు దిగేతందుకు అక్క చెల్లెళ్ళు ఫోన్లు పట్టుకుని రెడీగా ఉన్నారు. అగో అక్క సెల్ఫీ అంటనే ఉన్నది. ఫోటో సెషన్ అయిపోయినాక సారు బస్సు దిగుకుంటూ మహిళలకి ప్రభుత్వం ఫ్రీగా బస్ ఇస్తుంది, హ్యాపీ కదా? హ్యాపీ కదా? అంత హ్యాపీగానే ఉన్నారట. కానీ ఇంకెన్ని బస్సులట వెంచుర్రి సార్. ఫ్రీ బస్సులు పెట్టి ఇంతగానో తక్కువ నడిపితే సీట్ల కాడ పంచాదులు అయితుంటే చూస్తలేరా సార్? దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులకు ఇట్లా ప్రయాణం చేసిండు సారు. ఎవరెవరు యాడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అని మాట్లాడి అందరిని ఖుషి చేసిండు. సారు కూడా ఖుషి అయిండు. కానీ పొన్నం సారు భలే హుషారుగా పనిచేస్తున్నాడు పోన్రి.